హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చుక్క నూనె లేకుండా ఎలాంటి పప్పులు కూడా నానపెట్టకుండా పెద్దగా హడావిడి లేకుండా 5 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్లోకి ఇలా స్పాంజ్ లాంటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశలు మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా టైం లేనప్పుడల్లా మళ్ళీ ఇదే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టైం లేనప్పుడు కూడా అప్పటికప్పుడు ఇలా స్పాంజ్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ స్పాంజ్ దోశలను వేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి లావుగా ఉండే అటుకులైతే అరకప్పు, అదే పలచటి అటుకులైతే 1/2 కప్పు వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా లావుగా ఉండే అటుకులను తీసుకున్నాను, అందుకని అరకప్పు అటుకులను వేసుకున్నాను. ఈ అటుకుల్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మీరు వీటిని కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి, అప్పుడే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. అలాగే అరకప్పు కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఏం చేయాలనేది నేను దోశ వేసేటప్పుడు చెప్తాను. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ అటుకులు నానేంత వరకు వీటిని జస్ట్ ఒక 3-4 నిమిషాల పాటు నానబెట్టుకోండి. మీరు ఎక్కువ మందంగా ఉండే అటుకులు వేసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట నానడానికి. కొంచెం పల్చటి అటుకులను వేసుకున్నారంటే వెంటనే ఇవి చక్కగా నానిపోతాయి. సో నేనైతే ఇక్కడ ఒక 3 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనం వేసిన నీళ్ళన్నీ కూడా ఈ రవ్వ అటుకులు చక్కగా పీల్ చేసుకొని ఇలా మెత్తగా నానిపోతాయి అన్నమాట. అలాగే ఈ రవ్వ మిశ్రమం కూడా చూసారా ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఎక్కడా కూడా బరకలేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? పిండి ఇలా చక్కగా మెత్తగా ఉండాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. మీరు ఈ వంట సోడా ప్లేస్లో ఈనో కూడా వేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడు దోశ వేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం వంట సోడా వేస్తేనే దోశ మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ వంట సోడా మీద 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని ఈ ఉప్పు అలాగే వంట సోడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత ఫైనల్గా మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా? ఇలా గరిటె జారుగా ఉండాలన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల పిండితో మీరు వెంటనే దోశలు వేసేసుకోవాలి. వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత పిండిని మళ్ళీ పక్కన పెట్టకూడదు అనమాట. మీరు జస్ట్ దోశ వేసుకునే ముందే ఇలా వంట సోడాని వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన పిండిని ఇలా 2 గరిటెల వరకు వేసుకొని కొంచెం లైట్గా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోండి. అంటే మనకి సెట్ దోశ ఉంటుంది కదా, సెట్ దోశ అంటే కొంచెం చిన్నగా కొంచెం లావుగా ఉంటుంది కదా, ఆ విధంగా దోశను వేసుకోవాలి. దోశ వేసిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో? ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది చాలా స్పాంజీగా ఉంటుంది. దీని మీద మూత పెట్టేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే ఒకవైపు చక్కగా కాలేంత వరకు కాల్చుకోండి. దోశ ఇలా ఒకవైపు కాలిన తర్వాత మీరు కావాలంటే ఈ దోశని ఇదే విధంగా సర్వ్ చేసేసుకోవచ్చు, లేదంటే ఈ దోశని ఇలా 2 వైపులు కూడా కాల్చుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా దోశని కాల్చుకోవచ్చు. అలాగే ఈ దోశ మీద చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. నూనె వేసుకోకపోయినా కానీ దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోవడమే. నేను ఇక్కడ చూపించిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటే మీకు 7 నుంచి 8 దోశలు వస్తాయన్నమాట. దీని ప్రకారం మీరు మెజర్మెంట్స్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఈ విధంగా అన్ని దోశలు వేసేసుకోండి. ఇందాక నేను పుల్లటి పెరుగు లేని వాళ్ళు కమ్మటి పెరుగు వేసుకుంటే ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా. కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు వంట సోడా వేసుకున్నప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసాను కదా, ఆ ప్లేస్లో మీరు 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోండి.
అప్పుడు మీకు పుల్లటి పెరుగు వేసినట్లే దోశ చాలా టేస్టీగా వస్తుందనమాట. సో ఈ విధంగా అన్ని దోశలు కూడా వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఈరోజు పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో. దోశ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అస్సలు నూనె వేయకపోయినా కానీ దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో తప్పకుండా ఈ దోశని ఇక నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.